ఈరోజు మీ యొక్క మన ఈ వార్డు పరిధిలో మీ యొక్క సమస్యలు ఎస్ఎల్ఎఫ్ సభ్యులందరూ మీటింగ్ పెట్టుకుంటే మీ మీటింగ్ హాజరైనాను. ఈ ఊళ్ళో ఇక్కడ మీరు చెప్పిన సమస్యలు ఏంటంటే నీళ్లు రావట్లేదని కొన్ని చోట్ల లైట్లు లేవని, రోడ్లు, డ్రైన్లు, వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు, స్థలం లేని వాళ్ళు కొన్ని నా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఇవన్నీ కూడా శాంక్షన్ ఇచ్చి ఈ పురపాలక సంఘ అభివృద్ధిలో భాగంగా ఈ 2వ వార్డులో కూడా అన్ని రకాల ఏర్పాట్లు, నీళ్ల సదుపాయం, రోడ్లు, డ్రైన్లు, మీకు కావాల్సిన ఇళ్ళు, లోన్లు, అన్ని ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు కూడా దాన్ని సహకరించాలని నా విధంగా నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో శ్రీగలపల్లి వార్డు నెంబర్ 2 సంబంధించి ఎస్ఎల్ఎఫ్ మీటింగ్కి వచ్చాను. ఇందులో మా ఆర్పి, గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలకి ఈ యొక్క పరిశుభ్రత ఎట్టుండాలా, మరియు పురపాలక సంఘ పరిధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ ఇచ్చినాయి, ఇది కొత్తగా హౌసింగ్ 4 లక్షల రూపాయలు కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది 10 లక్షల వరకు ఈ పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు కానీ, 5 లక్షల రూపాయల వ్యక్తిగత రుణాలు వడ్డీ లేకుండా ముద్రా రుణాలు కానీ, రకరకాల పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఎస్ఎల్ఎఫ్ సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఊళ్ళో సమస్యలు కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ ఊళ్ళో నీళ్ళు రావట్లేదని అక్కడక్కడ కొంచెం లైట్లు, డ్రైన్లు, రోడ్లు ప్రాబ్లం చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. పురపాలక సంఘ పరిధిలో మేమే సర్వే చేసి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు రాత్రిపూట ఈ యొక్క చెత్త సేకరణ కమర్షియల్ ఏరియాస్లో చేస్తున్నాము. రెసిడెన్స్ ఏరియాలో ఉదయం నుంచి 10:30 దాకా మార్నింగు ప్రతి ఇంటికి వాహనం పంపించి డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫాగింగ్ చర్యలు కూడా తీసుకున్నాము. ప్రతిరోజు రాత్రిపూట ఒక 2 వార్డులు ఫాగింగ్ చేస్తాము. అదే కాకుండా స్ప్రేల ఆపరేషన్స్, ఈ సీజనల్ డిసీజ్కి సంబంధించి అబైడ్ స్ప్రే చేయడం కానీ, ఆయిల్ బాల్ చేయడం కానీ, ఈ యొక్క దోమల నియంత్రణ కూడా అన్ని చర్యలు కుప్పం పురపాలక సంఘ పరిధిలో చేపట్టడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ శానిటేషన్, వాటర్ సప్లై, లైట్లు, ఇలా ఒక్కొక్కటి, తర్వాత డ్రైన్లు, రోడ్లు, ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వీళ్ళకి ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మరియు ఇక్కడ మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు మా కడా పీడీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు, వీళ్ళందరి యొక్క సూచనలు, గౌరవ ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో కుప్పం పురపాలక శాఖ అభివృద్ధి కోసం ఖచ్చితమైన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. రాబోయే 100 రోజుల్లో మార్పు ప్రజలకి కనపడే విధంగా అన్ని ఏర్పాట్లు కష్టంతో పనిచేయడం జరుగుతుంది.